మావోయిస్టుల పనైపోయిందా? మోడీ సర్కార్ అనుకున్న లక్ష్యానికి చేరువైందా? నక్సలిజాన్ని అంతం చేస్తామన్న మాట నిలబెట్టుకున్నట్టేనా? వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల మృతితో అది నిజమని అనిపిస్తుంది. మావోయిస్టు ఉద్యమం చరిత్ర పుటల్లో కలిసిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల మృతి, మావోయిస్టులకు చావు దెబ్బ. నక్సలిజం చరిత్రలో కలిసిపోయినట్టేనా? మావోయిస్టుల పనైపోయిందా? మావోయిస్టు ఉద్యమం దశాబ్దాలుగా దేశ భద్రతకు పెను సవాల్గా నిలిచింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరిలో ప్రారంభమైన ఈ ఉద్యమం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది. ప్రభుత్వ వ్యవస్థను కూల్చివేసి సాయుధ పోరాటంతో సమసమాజాన్ని స్థాపించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు మావోయిస్టులను చావుదెబ్బ కొడుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి ఈ ఉద్యమం భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. కేంద్రంలో మోడీ సర్కార్ 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ కొడుతుంది. భద్రతా దళాల కాల్పుల్లో మావోయిస్టు దళ నాయకులు ఎందరో మృతి చెందారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో అగ్రనేత నంబాల కేశవరావు కూడా మరణించారు. దీంతో మావోయిస్టు ఉద్యమం నిజంగానే చరిత్రలో కలిసిపోతుందా అన్న చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి ఆరా ఉండొచ్చు కానీ ఇక ఉద్యమ రూపంలో ఉండదు. ఎవడో ఒకడు వాడికి నమ్మకం, సొసైటీలో అనేక రకాలు ఉంటారు కదా, ఎవడో ఒకడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఒక అండర్ గ్రౌండ్ అని అనవచ్చు. ఇప్పుడు ఎవడో ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఆంధ్ర సైడ్లో ఎక్కడో. అంటే ఏవో రెమినెంట్స్ ఉంటాయి కానండి, ఈ మూవ్మెంట్ ఉధృతం ఉండదు. ఇప్పుడున్న ఉధృతం ఉండదు చర్చగడ్డలో ఉండేటట్టు. అండ్ వాళ్ళ మాట పెద్ద పట్టించుకోరు ఎవరు. సో అలాగా స్లోగా గ్రాడ్యువల్గా ఆ మూమెంట్ అంతమైపోతుంది అంతే. నంబాల కేశవరావు 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సైనిక వ్యూహాల రూపకల్పన, ఆయుధ సేకరణ, గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన ల్యాండ్ మైన్ దాడిలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. కేశవరావు మృతితో మావోయిస్టు ఉద్యమంలో నాయకత్వం కనుమరుగైనట్టే అన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు సమర్థుడైన నాయకుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న అభయ్ లేదా కొందరు సీనియర్ నాయకులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కానీ కేశవరావు స్థాయి, అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడిని భర్తీ చేయడం కష్టమే. దీంతో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా బలహీనపడినట్టే. ఆపరేషన్ కగార్ను ఆపి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టు పార్టీలు కోరుతున్నాయి. ఎన్కౌంటర్లను బూటకపు హత్యలని ఆరోపిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని మట్టుబెడుతున్నారని మండిపడుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం శాంతి చర్చలపై సానుకూలంగా స్పందించలేదు. ఇలాంటి దాడులను ఈరోజు సిపిఐఎం గాని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్షాలు గాని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా చర్చల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఉగ్రవాద సమస్య పరిష్కారానికే దానికి తోడ్పడుతున్నటువంటి పాకిస్తాన్ తోనే సంప్రదింపులకు సిద్ధమైనటువంటి భారత ప్రభుత్వం ఒక రాజకీయ సమస్య పరిష్కారానికి చర్చలకు ఎందుకు సిద్ధపడదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దేశంలో నరమేధం కొనసాగుతా ఉన్నది. అటువైపు మావోయిస్టు పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలు చేయాలని చెప్పి పదే పదే వాళ్ళు పోస్టులు పెట్టినప్పటికీ, ప్రకటనలు తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏ మాత్రం మాట్లాడకుండా తన నరమేధాన్ని కొనసాగించడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి విషయంగా సిపిఎంఎల్ మాస్లైన్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. మరోవైపు ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది కేంద్రం. మావోయిస్టు దళాల్లో మిగిలిన అరకొర నాయకులను కూడా ఏరివేయాలనే ఆలోచనతో ఉంది. 2014లో 126 జిల్లాలు నక్సలైట్ ప్రభావం ఉండేది. 2025 నాటికి అది 18 జిల్లాలకు తగ్గింది. 2024లో 928 మంది, 2025లో 718 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల సంఖ్య తగ్గడం, లొంగిపోయే వారి సంఖ్య పెరగడంతో ఉద్యమం బలహీనపడుతుంది. ముఖ్యంగా నాయకత్వ శూన్యత మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అయితే ప్రస్తుతం ఉద్యమం క్షీణిస్తూ ఉన్నా దీర్ఘకాలంలో పుంజుకోదనే అవకాశం లేకపోలేదు.